క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గుణదల లూర్దు మాత పుణ్యక్షేత్ర మహోత్సవంలో భాగముగా 8వ రోజున నవీన ప్రార్థనలు 8వ రోజున ఈరోజు దీవ బలి పూజను సమర్పించడానికి మన మధ్యలో వేంచేసిన గురు శ్రీ బలుగురి రాజు గారు, ఎంఎఫ్ ప్రొవిన్షియల్ సుపీరి గారైన ఫాదర్ గారిని మన యొక్క కరతాళ ధ్వనులతో ఆహ్వానించుకుందాం. మరి యొక్క దివ్య బలి పూజలో పాల్గొంటున్న విచారణలు క్రీస్తురాజపురం, వణుకూరు, ఎనికేపాడు, అచ్చంపూడి విచారణలు. శుభములు కురిసే పూజా బలిలో పాల్గొనరారండి. ఆత్మవరముల అభిషేకమును పొందగా రారండి. అభిషేకమును పొందగరారండి. శుభములు కురిసే పూజా బలిలో పాల్గొనరారండి. ఆత్మవరముల అభిషేకమును పొందగరారండి. భారము నిందిన మనసులకు శాంతిని వసగును ప్రభువు. భారము నిందిన మనసులకు శాంతిని వసగును ప్రభువు. ప్రభువే మనకు ఆనందం, ప్రభువే మనకు ఆదాయం, ప్రభువే మనకు ఆనందం, ప్రభువే మనకు ఆధారం, ప్రభువే మనకు రక్షణ నిలయం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం,
స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, గుణధర్మాత బిడ్డలారా, మరీ తల్లిని ప్రత్యేకంగా ఈ రోజున జ్ఞానపాత్రమాను అందించుకున్న ఈ సమయంలో మన జ్ఞానం చెప్పాలి, మనం పవిత్రంగా ఉన్నామా లేదా అని ఈ పవిత్రమైన దివ్య పూజ బలిలో పాల్గొంటున్న మనం చేసిన తప్పిదాలకు క్షమాభిక్షను ప్రసాదించమని ఆ ప్రభువుని మనసారా ప్రార్థించుకుంటూ ఈ దివ్య పూజ బలిలో వేడుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్ని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములన్నీ మన్నించి మనలను నిత్య జీవనకు చేర్తురుగాక. ఆమేన్. చూపుము, క్రీస్తు ప్రభు దయ చూపుము. ప్రభు ప్రభు దయ చూపుము. కృపాకరుడా, కృపాసితుడా, క్రీస్తు ప్రభు దయ చూపుము. జీవదాత దయ చూపుము. క్షమాదాత దయ చూపుము. కృపాకరుడా, కృపాసితుడా, క్రీస్తు ప్రభు దయ చూపుము. మరియ తనయ దయ చూపుము. శాంతి సదయ దయ చూపుము. కృపాకరుడా, కృపాసితుడా, క్రీస్తు ప్రభు దయ చూపుము. ఓ క్రీస్తు ప్రభు దయ చూపుము. Gloria, 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 Gloria. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా. భూలోకమున మంచి మనస్సు గల వారికి శాంతి కలుగునుగాక. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా. భూలోకమున మంచి మనస్సు గల వారికి శాంతి కలుగునుగాక. గ్లోరియా
ప్రభువైన సర్వేశ్వరా పరలోక రాజా ప్రభువైన సర్వేశ్వరా పరలోక రాజా సర్వశక్తి గల ప్రభువా పితయైన సర్వేశ్వరా నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము నిన్ను కీర్తించుచున్నాము నిన్ను కీర్తించుచున్నాము నీ మహావైభవమునకై వందనములర్పించుచున్నాము నీకు వందనములర్పించుచున్నాము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ మహిమా భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి కలుగునుగాక జనతైక పుత్రుడా ప్రభువైన క్రీస్తువా జనితైక పుత్రుడా ప్రభువైన క్రీస్తువా పితయౌగా పుత్రుడా సర్వేశ్వరుని గొర్రె పిల్ల నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము నిన్ను కీర్తించుచున్నాము నిన్ను కీర్తించుచున్నాము నీ మహావైభవమునకై వందనములర్పించుచున్నాము నీకు వందనములర్పించుచున్నాము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ మహిమా భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి కలుగునుగాక పితకుడి ప్రక్కన కూర్చొని ఉన్న ప్రభువా పితకుడి ప్రక్కన కూర్చొని ఉన్న ప్రభువా మా మనవి ఆలకింపుము మాకు దయచూపుము నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము నిన్ను కీర్తించుచున్నాము నిన్ను కీర్తించుచున్నాము నీ మహావైభవమునకై వందనములర్పించుచున్నాము మీకు వందనములర్పించుచున్నాము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ మహిమా భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి కలుగునుగాక
పవిత్రుడవు నీవే, మా ప్రభుడవు నీవే. పవిత్రుడవు నీవే, మా ప్రభుడవు నీవే. మహోన్నతుడవు నీవే, పితయైన సర్వేశ్వరా. నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. నిన్ను కీర్తించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. వైభవమునకై వందనములర్పించుచున్నాము, నీకు వందనములర్పించుచున్నాము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా. భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి కలుగునుగాక. ఆమేన్, 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 ప్రార్థించుదాము. విఘ్నుడైన ఓ సర్వేశ్వర, పాపము కట్టుకొని మేము కోల్పోయిన చెలివిని మాకు పునరుద్ధరించుట కొరకు పరిశుద్ధ కన్య మరియమ్మను జ్ఞానపాత్రముగా ఎన్నుకుంటీరి. ఆమె విజ్ఞాపన ప్రార్థన ద్వారా మేము గర్వాత్ముల జ్ఞానముగాక, వినయాత్ముల విజ్ఞాపన అమూల్య సంపదగా పొందుదుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనము నుండి 31వ వచనము వరకు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనము నుండి 31వ వచనము వరకు. ప్రభువు నన్ను ప్రప్రథమమున కలిగియుండెను, తాను పూర్వమే కలిగించిన వాని అన్నిటిలో నన్ను మొదటి దానినిగా కలిగియుండెను. ఆయన అనాది కాలమున పొడమి కంటెను ముందుగా నన్ను నియమించెను. నేను నియమింపబడినప్పుడు జలనిధులు లేవు, నేరములు ఉబుకు నీటి బుగ్గలను లేవు. పర్వతములు రూపొందక మునుపే, తిప్పలు నెలకొనక ముందే నేను ఆవిష్కరించబడితిని. ప్రభువు భూమిని మైదానములను చేయకముందే, ప్రథమ భూరేణువులను కలిగింపక మునుపే నేను ఉంటిని. ఆయన అంతరిక్షమును నిర్మించినప్పుడు సముద్రమునకు చెలియలి కట్టను చుట్టినప్పుడు, ఆకాశమున మేఘములను పాదుకొల్పినప్పుడు, సముద్ర గర్భమున చలములను నెలకొల్పినప్పుడు, జలమునకు ఎల్లలు నిర్మించి నీళ్లు తన ఆజ్ఞ మీరి పొంగి పొర్లకూడదని శాసించినప్పుడు, భూమికి పునాదులెత్తినప్పుడు నేనుంటిని. నేను ప్రధాన శిల్పినై ఆయన చెంత నిలిచియుంటిని. నిత్యము ఆయన సన్నిధిలో ఆటలాడుకొనిచుంటిని.
ఆయన చేసిన పుడమి మీద క్రీడించుచు ప్రమోదముతో మానవాళి మధ్య మనుచుంటిని. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వనికి వందనములు. మంచివాడు ఆయనకు వందనములు అర్పింపుడు. ప్రభు మంచివాడు ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన కృపా కలకాలముందును. ఆయన కృపా కలకాలముందును. స్థిరమైన కృపా కలకాలముందును. స్థిరమైన కృపా కలకాలముందును. ప్రభువు మంచివాడు ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన కృపా కలకాలముందును. స్థిరమైన కృపా కలకాలముందును. ప్రభువు మంచివాడు ఆయనకు వందనములు అర్పింపుడు. ప్రభువు నా పక్షమున ఉండగా నేను అపాయమునకు జంకను. శత్రువులు నన్నేమి చేయజాలరు. ప్రభువే నాకు సహాయం చేయును. ప్రభువు నా పక్షమున ఉండగా నేనే అపాయమునకు జంకను. శత్రువులు నన్నేమి చేయజాలరు. ప్రభువే నాకు సాయం చేయును. ప్రభువు మంచివాడు ఆయనకు వందనములు అర్పింపుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆనందించండి ఆనందించండి. దీనుల మాటల మాధుర్యమును ఆస్వాదించండి. ఆనందించండి, మహదానందించండి. దీనుల మాటల మాధుర్యమును ఆస్వాదించండి. దీనుల మాటల మాధుర్యమును ఆస్వాదించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో నుందురుగాక. ఆత్మతోనుగాక. పునీత మత్తాయి గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక.
మత్తయి శుభవార్త 2వ అధ్యాయము వచనములు 1 నుండి 12వ వచనం వరకు. మత్తయి శుభవార్త 2వ అధ్యాయము వచనములు 1 నుండి 12 వరకు. హేరోదు రాజు పరిపాలనా కాలమున యూదయ సీమయందలి బెత్లెహేమునందు యేసు జన్మించెను. అప్పుడు జ్ఞానులు తూర్పు దిక్కు నుండి యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడా? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కును చూచి మేము ఆనందింపవచ్చితిమి అని అనిరి. ఇది విని హేరోదు రాజును యెరూషలేము నగరవాసులందరూ కలత చెందిరి. అంతట రాజు ప్రధానార్చకులను ధర్మశాస్త్ర బోధకులను సమావేశపరచి క్రీస్తు ఎచ్చట జన్మించెను అని ప్రశ్నించెను. యూదయ సీమయందలి బెత్లెహేమునందు అని వారు సమాధానమిచ్చిరి. యూదయ సీమయందలి బెత్లెహేమా, నీవు యూదయ పాలకులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఏలయనా నా ఇశ్రాయేలు ప్రజలను పాలించు నాయకుడు నీలో నుండి వచ్చును అని ప్రవక్త వ్రాసియుండెను. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి నక్షత్రము కనిపించిన సమయమును వారి నుండి జాగ్రత్తగా తెలుసుకొనెను. పిమ్మట అతడు వారిని బెత్లెహేమునకు పంపుచు, మీరు వెళ్ళి జాగ్రత్తగా ఆ శిశువు జాడను కనుగొని నాకు తెలియచేయుడు, నేనును వెళ్ళి అతనిని ఆరాధింతును అని అనెను. రాజు మాటలను ఆలకించి ఆ జ్ఞానులు వెళ్ళిపోయేరి. అదిగో, తూర్పు దిక్కున వారు చూచిన నక్షత్రము మరలా కనిపించి వారికి మార్గదర్శిని అయి ఆ శిశువు ఉన్న స్థలము పైకి వచ్చి నిలిచెను. వారు నక్షత్రమును చూచినప్పుడు ఎంతో ఆనందించిరి. అంతటా వారు ఆ గృహమున ప్రవేశించి తల్లి మరియముతో ఉన్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించిరి. పిదప తమ సంచులను విప్పి ఆ శిశువునకు బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములను కానుకలుగా సమర్పించిరి. హేరోదు చెంతకు పోరాదని స్వప్నమున వారిని దేవుడు ఆదేశింపగా వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగిపోయిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. వినేటప్పుడు వినయంగా వినాలి, మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడాలి, అడిగేటప్పుడు ఆప్యాయతగా అడగాలి, సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి. క్రీస్తునాథుని యందు ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఉండల మాత బిడ్డలారా, సహనం అనేది మంచి మనస్కుల దగ్గర ఉంటుంది. కోపం అనేది చెడ్డవారి దగ్గర ఉంటుంది. ప్రేమ అనేది మంచి మనసున్న వారి దగ్గర ఉంటుంది. కానీ జ్ఞానం అన్నది దైవ భక్తుల దగ్గర ఉంటుంది అని భక్తుడు చెప్పాడు. ఈనాడు ప్రియమైన భక్తులారా, సహోదరి సహోదరులారా, ఈ యొక్క నవదిన పూజలో మరియ తల్లి జ్ఞానపాత్రమా అని ధ్యానిస్తున్న మనము ఆ జ్ఞానంలో ఉన్న గొప్పతనం, ఆ మరీ తల్లిలో ఉన్నటువంటి ఆ విశిష్టత ఏంటి అని ధ్యానిస్తూ ఉన్నాము. జ్ఞానము అనగా ప్రియమైన భక్తులారా, సహజమైన మేధాతో కొన్ని విషయాల్లోనూ
అనేక అంశంలోనూ గట్టిపట్టు సాధించటం అన్నది జ్ఞానం. విద్య, తల్లిదండ్రులు, గురువులు, లోక పరిశీలకుల వల్ల జ్ఞానం సమకూర్చవచ్చు. ఈ జ్ఞానాధారణను ఎంత నిష్పత్తిలో ఎప్పుడు ఎక్కడ ఉపయోగించాలన్నదే జ్ఞాని యొక్క లక్షణం. అంటే ఈ జ్ఞానంలో ఉన్న ఇంకో గొప్పతనం ఏంటి అని అడిగినట్లయితే తెలుగులో ఈ యొక్క అర్థాన్ని ఈ రీతిగా చెప్తున్నారు. జ్ఞా అంటే తెలుసుకోవటం, ఆ అంటే ఎరుక. జ్ఞానాన్ని ఎరుక సమృద్ధిగా ఉన్నవారిని జ్ఞానులుగా లోకం భావిస్తుంది. అనగా జ్ఞానం అంటే లౌకికమైన తెలివి కాదని గ్రహించాలి. జ్ఞానం అంటే ప్రియమైన భక్తులారా, సహోదరి సహోదరులారా, భ్రమల నుండి బయటపడాలని తెలుసుకోవటమే జ్ఞానం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే జ్ఞానం దాంట్లో ఉన్న చక్కదనం ఏంటి అని పరిశీలిస్తే జ్ఞానం ఒక గంధపు చెక్క లాంటిది. సాన పట్టే కొద్దీ, రుద్దే కొద్దీ మరింతగా పరిమళనిస్తుంది. వేల మందిలో ఉన్నా కానీ జ్ఞాని తన యొక్క జ్ఞానం చేత ప్రజ్ఞజ్వాలగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఇది జ్ఞానంలో ఉన్నటువంటి గొప్పతనం. అయితే బైబిల్లో ఉన్న జ్ఞానాన్ని గురించి ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. బైబిల్ ఆధ్యాత్మిక జ్ఞానంలో ఉన్న గొప్పతనం ఏంటి అని ప్రశ్నించినట్లయితే బైబిల్లో ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ప్రియమైన భక్తులారా దేవుని యొక్క దర్శించటం. దేవుని యొక్క జ్ఞానం అంటే భగవంతుని శక్తి, భగవంతుని యొక్క గుణం, భగవంతుని యొక్క దివ్య శక్తి, భగవంతుని యొక్క దర్శనమే ఆ జ్ఞానం. ఈ జ్ఞానాన్ని బైబిల్ మన మొదటి పట్టణంలో చదువుకున్నప్పుడు ఎంతో చక్కగా సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22 నుంచి 31 వచ్చిన చక్కగా ఆ సామెత గ్రంథం చక్కగా రాశాడు. అది 2 మాటలు చెప్పి తర్వాత ప్రాపంచిక జ్ఞానాన్ని ముడిపెడుతున్నప్పుడు దేవుని యొక్క జ్ఞానం ఎంత గొప్పదో తేటతెల్లం చేస్తాను. అక్కడ రాయబడింది, పుడిమ కంటే ముందుగా నన్ను పుట్టించెను, ప్రథమ భూరేణువుల కంటే కలిగింపక మునిపే నేను ఉద్భవించి ఉన్నాను అని జ్ఞానం చక్కగా చెప్తుంది. అయితే ఈ కాలంలో ఆ జ్ఞానాన్ని గురించి, ఆధ్యాత్మిక జ్ఞానం గురించి, దైవిక జ్ఞానం గురించి ఒక భక్తుడు ఇలా రాశాడు. అంకురంలో నుంచి ఓ చిన్న మొక్క బయటకు రావాలని మొగ్గ నుంచి పుష్పం విచ్చుకోవటం, కాయ పండుగ మారటం, బాగా మాగిన ఫలం మళ్ళీ విత్తనాలుగా మారటం, అది దైవజ్ఞానం కాదంటారా? సూర్యశక్తితో బలం పొంది సముద్రాలు ఆవిరి రెక్కలు కట్టుకొని ఆకాశంలో ఎగిరేట్లు చేసేది, అది దైవజ్ఞానం కాదంటారా? ఆకాశంలో కాన్వాయిస్ మీద మేఘాలు శుద్ధ ముక్కల వల్లే చిత్ర విచిత్రమైన బొమ్మలు గీస్తున్న ఆ చిత్రకారుడి జ్ఞానం దైవజ్ఞానం కాదంటారా? నిశ్శబ్దంగా ఉన్న కొలని వాకిట్లో వాన చుక్కలు వేసే అలల ముగ్గులు వేస్తున్న ఆడపడుచుల యొక్క ఆ చక్కటి జ్ఞానం దైవజ్ఞానం కాదంటారా? లోకం చేదరించే గొంగళి పురుగు రూపాంతర ధ్యానానికి మెచ్చి చీతాకోక చిలుకగా రెక్కలకు రంగులు అద్దిన వర్ణ చిత్రకారుడు, అది దైవజ్ఞానం కాదంటారా? ఆకాశమడలో వేసే సప్తవర్ణాలకు రంగులు పూలిచిన తోటమాలి, అది దైవజ్ఞానం కాదంటారా అని ఆ దైవజ్ఞానం గురించి ఆ సామెత గ్రంథంలో అది చక్కగా ఈ విధంగా రాయబడింది. ప్రియమైన భక్తులారా, సహోదరి సహోదరులారా, అయితే ఈరోజు మరీ తల్లి జ్ఞానపాత్రమా అని నన్ను ప్రసంగించాలని మన పుణ్యక్షేత్ర రెక్టర్ గారు ఏలేట్ జయరాజ్ ఫాదర్ గారు నాకు చెప్పారు. జ్ఞానపాత్రమా అన్నప్పుడు ఒక తల్లిలో ఉన్నటువంటి ఆ మాతృత్వాన్ని, విశిష్టతను ఒకసారి ధ్యానించాలనిపించింది నాకు. అనగా ప్రియమైన భక్తులారా, అమ్మ గురించి ధ్యానిస్తున్నప్పుడు ఒక భక్తుడు ఈ విధంగా రాశాడు. అమ్మ లేకుంటే ఆ దేవుడు లేడు, అమ్మ కాదంటే అది జన్మ కాదు. అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మ, అనుభూతికి ఆత్మీయతకు అండదండకు ఆనవాలు అమ్మ. ప్రతి మనిషి పుట్టకకు పట్టుగుమ్మ అమ్మ. ఈ లోకమనే గుడి చేరగా తొలి వాకిటి అమ్మ. పంటి మధ్య ప్రాణాన్ని నొక్కి పట్టి ఊపిరిని ఉగ్గులా పట్టించేదే అమ్మ. తను పునర్జన్మ పొందుతూ బిడ్డకు జన్మనిస్తుంది. కన్నురెప్పలు వాలకుండా జోలపాడేది అమ్మ. అక్షరం తెలిసినా తెలియకున్నా బిడ్డకు ఎన్నో
వీరగాథలు, నీతి బోధలు తన జ్ఞానంతో చెప్పేది అమ్మ. అమ్మ పేగు తీగల అల్లికల ఉయ్యల్లో, అమ్మ శ్వాస జ్వాలలో, పూల పాటలతో పెరిగిన మనం, అమ్మ చల్లని స్పర్శతో, కడు చల్లని చూపులతో, అమ్మ అందించే నులువెచ్చని క్షీర దారాలతో స్వయంగా గ్రోలే అవకాశాన్ని పొందే బిడ్డ ఆ జ్ఞానం అమ్మ దగ్గరే పొందుతాడు. ఎందుకంటే నీళ్లు తాగిందో కన్నీళ్ళు తాగిందో కానీ అమ్మ తన రక్త మాంసాలను పాలచుక్కలుగా బిడ్డకు ఆహారంగా అమ్మ మారుతుంది. మరి ఈ జ్ఞానం ఎక్కడిది ప్రియమైన భక్తులారా, సహోదరి సహోదరులారా అని చెప్తూ, అమ్మ అని విలువెల్లాడినప్పుడు కన్నా అని వెక్కి వెక్కి వేడ్చే జ్ఞానం అమ్మది కాదంటారా? ఎందుకబ్బా అంటే, కలలకు చూపు లేదు, అలలకు అలుపు లేదు, చిలలకు చూపు లేదు, మౌనానికి భాష లేదు, అమ్మ ప్రేమకు అంతం లేదు, వెరిసే నవజాతి శిశువుకు తొలి దైవం అమ్మ. ప్రియమైన భక్తులారా, సహోదరి సహోదరులారా, ఈ అమ్మ గురించి మాట్లాడుతున్నప్పుడు అమ్మ మన సహజ సిద్ధమైన ప్రకృతిలో అమ్మలో ఉన్నట్టు జ్ఞానాన్ని, ఎలా అమ్మ బిడ్డను పెంచుతుంది అనే జ్ఞానాన్ని దైవిక వరంగా పొందినటువంటి అమ్మ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక తండ్రి ఆ యొక్క బిడ్డలను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏమని ప్రశ్నిస్తున్నాడంటే, ఈ లోకంలో అత్యంత విలువైనది, అత్యంత ప్రధానమైనది, అత్యంత విశిష్టమైనది ఏది తీసుకురామని చెప్పి తన 3 కొడుకుల్ని పంపుతాడు తండ్రి. మొట్టమొదటి కొడుకు వెళ్ళాడు. వెళ్ళి ఒక రోజు తర్వాత వచ్చి కొడుకు తీసుకొచ్చింది, నాన్న నేను నాణాలు తెచ్చాను, నగలు తెచ్చాను, బంగారం తెచ్చాను, ఇదే శ్రేష్టమైంది అని పెద్ద కుమారుడు చెప్పాడు. నాన్న సంతృప్తి చెందలేదు. రెండో కుమారుడు వెళ్ళాడు. వెళ్ళి తను తీసుకొచ్చాడు, నాన్న నేను పేరు ప్రఖ్యాతులు సంపాదించాను, నా పేరు ఉన్నతంగా ఈ భూలోకమంతా ఈ ప్రపంచమంతా మారుమ్రోగుతుంది అని చెప్పినప్పుడు నాన్న ఆనందపడలేదు. అప్పుడు చిన్న కుమారుడు ఒక చేతిలో ఇంత మట్టి గడ్డను పట్టుకొని వచ్చి నాన్నకిచ్చాడు. ఇదేంటి బాబు మట్టి గడ్డను తీసుకొచ్చావంటే అప్పుడు చెప్పాడు, నాన్న ఈ మట్టి గడ్డ మీద అమ్మ నడిచినటువంటి మట్టిగడ్డ, ఈ మట్టిగడ్డ మీద నన్ను పెంచింది, నన్ను కన్నది, నన్ను పెంచింది, పాలిచ్చి పెంచినటువంటి ఈ నేల అమ్మ మట్టిగడ్డ నుంచి తీసుకొచ్చింది. ఈ మట్టిగడ్డ మీదే అమ్మ తన సమాధి చేయబడి పవిత్రంగా ఆమె నిద్రిస్తుంది. ఈ మట్టిగడ్డ ఇంతటి విశిష్టమైనది, ఇంత పవిత్రమైన మట్టిగడ్డ, అమ్మ లాంటి అమ్మ నడిచిన ఈ మట్టిగడ్డ ఇంకెక్కడుంది ఇంత పవిత్రమైందని చెప్పి ఆ కుమారుడు చెప్పాడంట. ప్రియమైన భక్తులారా, సహోదరి సహోదరులారా, గుర్తుపెట్టుకోండి, మనిషి విలువ తెలియాలంటే మట్టి గడ్డని కలుసుకోవాలి. నింగి విలువ తెలియాలంటే నీటి బుగ్గను కలుసుకోవాలి. ఒక కవి చెప్పాడు. అనగా ఈ గుణదల గడ్డ మీద మనం పొందుతున్న జ్ఞానం ఆ మరీ తల్లి యొక్క ఒక గుణదల మాత జ్ఞానాపాత్రంగా మనందరినీ తన జ్ఞానంతో నడిపిస్తున్నటానికి ఎలాంటి సందేహం వద్దు. ఎందుకు అనగా ప్రియమైన భక్తులారా, ఈ జ్ఞానాన్ని సంపాదించడం ఎలాగా అని మరీ తల్లి కూడా ధ్యానిస్తున్నప్పుడు, మరీ తల్లు ఎలా జ్ఞానము సంపాదించుకుని అంటే, అమ్మ నువ్వు గర్భం తాల్చి నువ్వు బిడ్డను కంటావు అంటే అక్కడ ప్రశ్న వేశారు. ఆ జ్ఞానానికి సందేహాన్ని దూత దగ్గర నుంచి మరీ తల్లి సంపాదించు, ఇది అలాగ జరుగును. ఇదే ప్రశ్న మనం గమనించినట్లయితే సొలొమోను రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 8-9 వచనంలో సొలొమోను ఇలా ప్రార్థిస్తాడు, కలగంటూ ప్రార్థిస్తున్నాడు. దేవా, నా తండ్రిని ఆదరించావు, నా తండ్రి జ్ఞానాన్ని ఇచ్చి ప్రపంచాన్ని, ఈ యొక్క జనాల్ని, ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు పరిపాలించే జ్ఞానాన్ని, శక్తిని ఇచ్చావు. నేను ఎట్లు పరిపాలించాలో జ్ఞానం అడుగుతున్నా, నేను ఎట్లు పరిపాలించాలో అదీ కాకుండా చెడ్డేదో మంచేదో చెడేదో తెలుసుకునే జ్ఞానాన్ని నాకు ప్రసాదించు అని సొలొమోను కలలో దేవుని ప్రార్థించాడంట. ఇదే రీతిగా ఈరోజు 3 జ్ఞానులు హేరోదు దగ్గరకు వచ్చి, యూదుల రాజుగా జన్మించే రాజు ఎక్కడ ఎట్లు ఇది అలాగు, ఇవన్నిటికీ కావాల్సిన జ్ఞానం కదా. ఆ జ్ఞానము దేవుడు ఇవ్వకపోతే మన ఈ జీవితం ఎంత శూన్యమవుతుంది ప్రియమైన భక్తులారా, సహోదరి సహోదరులారా. అయితే మరీ తల్లి జ్ఞానాపాత్రమా అంటానికి ఎలాంటి సందేహం లేదు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, రాజుల 2వ గ్రంథంలో ఒక చిత్రకారుడు ఈ విధంగా చూపిస్తున్నాడు.
ఎలీషా ఏలియా మాట్లాడుతున్నప్పుడు దిడులన అకస్మాత్తుగా జ్వాలలతో ఉన్నటువంటి గుర్రాలు వచ్చి అగ్నితో ఉన్న రథం వారి మధ్యకు వచ్చి ఎలీషాను స్వర్గానికి కొనుపబడింది అని చెప్పి, దీంట్లో ఉన్న తారతమ్యత ఏమిటి అంటే, ఇటలీ దేశంలో ఒబ్రస్యో అనేటువంటి ఒక పట్టణంలో ఒక పురాతన ఒక చిత్రపటం ఉంది. దాని కింద ఈ విధంగా రాయబడి ఉంది ప్రియమైన భక్తులారా, ఏమనంటే, ఇన్ ద ల్యాప్ ఆఫ్ హిస్ మదర్ షైన్స్ ద విజ్డమ్ ఆఫ్ మై గాడ్ ద ఫాదర్. ఇన్ ద ల్యాప్ ఆఫ్ మై మదర్ షైన్స్ ద విజ్డమ్ ఆఫ్ ద గాడ్ మై ఫాదర్ అని ఆ చిత్రపటం కింద రాసింది. ఆ చిత్రపటం మరీ తల్లి ఒడిలో బాలయేసుని ఎత్తుకున్న పురాతన చిత్రపటం దాని కింద రాసింది. అనగా నా తండ్రి యొక్క జ్ఞానం నా తల్లి యొక్క ఒడిలో ఉంచబడింది అని చెప్పి ఆ ఇంగ్లీష్లో రాయబడినట్టు మాట. దీన్ని పునీత హెన్రీ న్యూమెన్ గారు ఈ విధంగా చెప్తున్నారు. మరియ తల్లి పవిత్రాత్మ శక్తితో, నువ్వు గర్భానుద పవిత్రాత్మ శక్తి నీ మీదకు వస్తుంది, తద్వారా నీ జ్ఞానాన్ని పొందుతావు, ఆ జ్ఞానాన్ని నువ్వు మోస్తావు, ఆ జ్ఞానాన్ని నువ్వు కని పెంచి ఈ యొక్క లోక రక్షణార్థం ఇస్తావు అని చెప్పి ఆనాడు దేవదత్త మరీ తల్లికి చెప్పిన వాగ్దానమే ఈ రోజున మరీ తల్లి ఒళ్ళో ఉన్నటువంటి ఆ జ్ఞానము. ప్రియమైన భక్తులారా, సహోదరి సహోదరులారా, మరీ తల్లి ఆ జ్ఞానాన్ని తన కడుపులో, తన హృదయంలో, బైబిల్లో చదువుతాం, తన మనసులో మననం చేసుకుంటూ, తన హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని మననం చేసిన తల్లి తన రుధిరంలో, తన గర్భంలో ఆ జ్ఞానాన్ని మోసింది ఆ తల్లి. ఆ మోసిన తల్లి పెంచి పెద్ద చేసి మనకందరికి అందించిన జ్ఞానం క్రీస్తు ఎందుకంటే ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని దగ్గర ఉండేను, ఆ వాక్కు మానవుడే మన మధ్యకు వచ్చాడు అంటే ఆ వాక్కు జ్ఞానం. అందుకోసమే 2వ పట్టణం మనం చదువుకున్నాం, పొడమి పుట్టక ముందుపే జ్ఞానం ఉంది అంటున్నాడు సామెత గ్రంథంలో. ప్రియ భక్తులారా, సహోదరి సహోదరు, జ్ఞానంలో ఉన్నటువంటి ఈ యొక్క గొప్పతనం మరీ తల్లి ఆదరించిన రీతి ఎలాగో ఉంది అంటే, అదే మరీ తల్లి గురించి పునీత హెన్రీ న్యూమన్కి ఇంకో మాట చెప్తున్నారు. ఈ మాట చూసినప్పుడు మరీ తల్లి ఆ జ్ఞానాన్ని గర్భాన మోయటమే కాకుండా తన చేతులలో పెంచి, తన ఒడిలో లాలించి పెంచి పెద్ద చేసింది అంటానికి నిదర్శనం లూకా శుభవార్త 2వ అధ్యాయంలో, బిడ్డ పెరిగి దృఢకారుడే జ్ఞానవంతుడయ్యాడు. అది తల్లి నుంచి వచ్చింది కాదంటారా ప్రియమైన భక్తులారా? అలాంటి తల్లి యొక్క జ్ఞానం 30 సంవత్సరాల పాటు, 1 కాదు 2 కాదు సుమా, 30 సంవత్సరాల పాటు కొడుకుతో స్వయంగా మాట్లాడిన తల్లి, అంతటి జ్ఞానవంతురాలు ఈ భూమి మీద ఉందంటారా? కొడుకుతో స్వయంగా మాట్లాడి కొడు యొక్క జ్ఞానంలో పెంచిన తల్లి, జ్ఞానంలో పరిపూర్ణంగా చేసిన తల్లి, జ్ఞానంలో దృఢకాన్ని చేసిన తల్లి, జ్ఞానవంతంగా పెరిగిన కుమారుడు దేవుని అనుగ్రహానికి పాత్రగా చేసిన తల్లి, ఆ గుణదల మాత జ్ఞానాపాత్రం అంటానికి ఎటువంటి సందేహం లేదు ప్రియమైన భక్తులారా, సహోదరి సహోదరులారా. అందుగురించే మరీ తల్లి ఈ రోజున మనం జ్ఞానపాత్రగా వందించుకుంటున్న ఈ సమయంలో 3 వాళ్ళు జ్ఞానవంతులు వాళ్ళు, కానీ వారి యొక్క జ్ఞానాన్ని ఇంకా మెరుగుపరుచుకోవటానికి మరీ తల్లి చెంతకు వెళ్ళారు. మరీ తల్లి చెంతకు వెళ్ళినటువంటి తూర్పు జ్ఞానులు మరీ తల్లి దగ్గర ఉన్న బిడ్డను, తల్లిని చూసి సాష్టాంగపడి ఆరాధించారు. ఆరాధించిన తర్వాత కలలో దూత కనిపించి దేవుడు కనిపించి చెప్పాడు. అది చివరి మాటలో కలలో దేవుడు కనిపించి, మీరు వచ్చిన మార్గానికి వెళ్ళవద్దు, వేరే మార్గానికి వెళ్ళండి అని దేవుడు కనిపించి చెప్పాడంట. ప్రియ భక్తులారా, సహోదరి సహోదరులారా, గుణదల మాత చెంతకొచ్చిన ప్రతి బిడ్డ అదే జ్ఞానాన్ని పొంది, అదే దేవుడు తన కుమారుడైన క్రీస్తు భగవానుడు మరీ తల్లి జ్ఞానపాత్రం కొన్న జీవించిన ఆ తల్లి మరీ తల్లిని సందర్శించడానికి వచ్చిన వారికి ప్రతి ఒక్కరు చెప్పేది, మీరు నడిచే మార్గం మంచిది కాదు, మార్గం మార్చుకోండి. మీరు చూసే చూపు మంచిది కాదు, మీ చూపును మార్చుకోండి. మీ నడవడిక మార్చుకోండి, దేవుని బిడ్డలుగా జీవించండి అని చెప్తూ దేవుడు చెప్పే మాట ఈరోజు ప్రియమైన భక్తులారా, సహోదరి సహోదరులారా, ఇదే జ్ఞానాన్ని దేవుడు బైబిల్లో ఆ అవ్వమ్మకు మరీ తల్లికి అన్వయించినప్పుడు ఈ విధంగా చెప్తున్నాడు. మరీ తల్లికి అవ్వమ్మకున్న తేడా ఏంటి అబ్బా అంటే, అవ్వమ్మను ఇదిగో ఇది మంచి ఇది చెడు, ఇది తినవద్దు అంటే అజ్ఞానురాలైనటువంటి తను
దేవుని యొక్క ప్రేమను కోల్పోయి, దేవుని తిరస్కరించి జ్ఞానాలు కోల్పోయి శాపగ్రస్తురాలైంది అవ్వమ్మ. కానీ మరీ తల్లికి ప్రియమైన భక్తులారా, ఇదిగో మరీ తల్లి, నువ్వు గర్భం ధరిస్తావు, బిడ్డను కంట, ఇది ఎలా జరుగును అన్నప్పుడు అవమానాలు వస్తాయి, కష్టాలు వస్తాయి. దైవ బిడ్డగా జీవించాలంటే, దైవ చిత్తం నెరవేర్చాలంటే ఆ జ్ఞానం కలిగి ఉండాలి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధలు వచ్చినా సరే దేవుని చిత్తం నెరవేర్చాలి అనేటువంటి విజ్ఞత జ్ఞానం కలిగి ఉండటమే జ్ఞానం. అలా కలిగిన మరీ తల్లి ఈరోజు మనందరికీ ఒకటే చెప్తుంది ప్రియమైన భక్తులారా, సహోదరి సహోదరులారా. ఇది ఇంకొక మాటలో చెప్పాలంటే, ఆ మరీ తల్లి యొక్క ఈ జ్ఞానపాత్ర ఉన్నప్పుడు సొలొమోను యొక్క సింహాసనం జ్ఞానానికి సుప్రసిద్ధిగా గావించబడిందంట. ఎక్కడ లేని జనం, ఎక్కడ లేని ప్రజలు, బైబిల్లో 10వ అధ్యాయంలో చదువుకున్న మనం, అక్కడ రాయబడింది షేబారాణి, ఇప్పుడు ఇథియోపియా దేశం 3000 కిలోమీటర్లు ఉన్నటువంటి ఇథియోపియా దేశం నుంచి జెరూసలేముకు ఆ షేబారాణి సొలొమోను యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని వచ్చి అడగాల్సిన ప్రశ్నలను అడిగింది, కఠినమైన ప్రశ్నలను అడిగింది. సమాధానం చెప్పాడు సొలొమోను. దానికి మించిన సింహాసనం మరియ తల్లి. సొలొమోను సింహాసనం కంటే జ్ఞానపాత్రమైన తల్లి, ఆ జ్ఞానాన్నే గర్భం దాల్చిన తల్లి, ఆ జ్ఞానానికే తల్లి అయినటువంటి తల్లి మరియు తల్లి ఒక సింహాసనం, జ్ఞానానికి సింహాసనం ఆ తల్లి మరియు తల్లి. ప్రియమైన భక్తులారా, సహోదరి సహోదరులారా, ఆ జ్ఞానం అర్థం కావాలంటే, మొన్న ఎవరు జాన్ పీటర్ ఫాదర్ నేను ఒక ఏదో ఆర్గ్యుమెంట్కి వచ్చినప్పుడు, ఇది మీకు అర్థమవుతుందా అన్న మాట గురించి, ఈ జ్ఞానం అర్థం కావాలంటే ఆషామాష కాదు ప్రియమైన భక్తులారా. దేవుడు అంటున్నాడు, దేవుని పట్ల భయభక్తులు గల వారికి మాత్రమే జ్ఞానం సంతరించుకుంటుంది. విచ్చలవిడిగా తిరిగే వాళ్ళకి, దేవుడంటే భయభక్తులు లేని వారికి, దేవుడంటే ఆ మాత్రం భక్తి భయం లేని జ్ఞానం సంతరించుకోదు. జ్ఞానం సంతరించుకోవాలి, జ్ఞానాన్ని సంపాదించాలంటే బైబిల్లో చెప్పబడిన మాట, దైవ భయం ఉన్న వాళ్ళకి, దైవభక్తి ఉన్న వాళ్ళకి జ్ఞానం తప్పకుండా అలవరిస్తుందని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన భక్తులు, ఇది అర్థం కావాలంటే ఒక మాట, ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రసంగం కానీ, ఇంతవరకు మీరు పాల్గొన్న పూజలు కానీ, ఈ మరీ తల్లి యొక్క ఆదరణ అర్థం కావాలంటే ఒక మాట, మన జాన్ పీటర్ ఫాదర్ నాకు ఒక గొడవ అయింది. అందులో నీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది, నీకు అర్థమైంది నీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది, నాకు అర్థం కావట్లేదు. నీకు అర్థం కావాలని నాకు అర్థమైనట్లు ఎన్నిసార్లు నీకు అర్థమై చెప్పినా నీకు అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు. అయినా నీకు అర్థమయ్యేలాగా నేను ఎందుకు ఇంత అరుస్తున్నానో నీకు అర్థం కావట్లేదు అని చెప్పి జాన్ పీటర్ ఫాదర్ నన్ను ఇట్లా ఆర్గ్యూ చేశారు. అయితే ప్రియమైన భక్తులారా, సహోదరి సహోదరులారా, మరీ తల్లి యొక్క జ్ఞానం గురించి చెప్తున్నప్పుడు, ఆ తల్లి 30 సంవత్సరాల పాటు ఆ కుమారుని యొక్క జ్ఞానాన్ని పొందినటువంటి తల్లి, ఆ కుమారుని జ్ఞానం చూసిన తల్లి మనందరికి ఒకటే చెప్తుంది. సొలొమోను రాజు దగ్గరికి వెళ్ళిన అందరూ కూడా వారి యొక్క ప్రశ్నలకు సమాధానం దొరికింది. అయితే మరీ తల్లి జ్ఞానవంతురాలు చెప్తున్న మాట, ప్రియమైన భక్తులారా, సహోదరి సహోదరు, ఒకే ఒక మాట, నేను పొందాను, నేను అనుభవించాను నా బిడ్డ యొక్క జ్ఞానాన్ని. ఆయన చెప్పినట్టు చేయండి, మీ జ్ఞానం 30 అంతులు 60 అంతులు 100 అంతులుగా మీరు చల్లగా దీవించబడతారు అని ఆ జ్ఞానం గురించి ఆ తల్లే స్వయంగా చెబుతూ, బైబిల్లో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని పొందాలంటే ప్రియమైన భక్తులారా, సొలొమోను రాసినటువంటి గ్రంథంలో 7వ అధ్యాయంలో 8వ వచనం నుండి, సింహాసనం కంటే గొప్పది జ్ఞానం, అమూల్యమైనవి లేవి దానికి సాటి రావు, జ్ఞానంతో పోలిస్తే ఈ లోకంలో బంగారము ఒక ఇసుక మట్టి, వెండి ఒక మట్టి పెళ్ళ, ఆరోగ్యం కంటే వెలుగైంది గొప్పదైంది జ్ఞానం అని చెబుతూ, అదే 6వ అధ్యాయంలో చివరి మాట, జ్ఞానులు అధికంగా ఉన్నచో లోకమునకు మేలు కలుగును. ఇప్పుడు చెప్పండర్రా, మనం దైవ జ్ఞానం కలుగున్నామా లేదా? ఇగ్నోరెన్స్ ఆఫ్ ద బైబుల్, ఇగ్నోరెన్స్ ఆఫ్ గాడ్ అన్నారు పునీత జెరోమ్ గారు. ఇగ్నోరెన్స్ ఆఫ్ ద బైబుల్ ఈజ్ ద ఇగ్నోరెన్స్ ఆఫ్ గాడ్ అన్నారు పునీత జెరోమ్ గారు. దైవ వాక్యం ముందు అజ్ఞానం కలిగిన వారు జ్ఞాన పరిపక్వత లేని అజ్ఞానులుగా జీవిస్తారు. బాగుంది కదా మాట. జ్ఞాన పరిపక్వత లేని అజ్ఞానులుగా, ఏది దైవజ్ఞానం లేనివారు, దేవుని యొక్క వాక్యం అజ్ఞానులుగా జీవించేవారు, దేవుని పట్ల జ్ఞానం లేనివారు, దేవుని పట్ల భయభక్తులు లేనివారు,
జ్ఞాన పరిపక్వత లేని అజ్ఞానపు జీవితాన్ని మారండి. ఎందుకంటే మన తల్లే జ్ఞానవంతురాలు. మన అనుదిన జీవితంలో ఒక తల్లి ఏ విధంగా లాలిస్తుంది, ఏ విధంగా మన పోషించే విధానం జ్ఞానం ఎంత గొప్పదో, మరీ తల్లి ఈ రోజున తన కుమారుని పంచిన ఆ తల్లి మనందరికీ చెప్తుంది, ఆయన చెప్పినట్లు చేయండి. ఈ లోకంలో అత్యంత విలువైనది దైవజ్ఞానం. దైవజ్ఞానం పొందిన వారు దేవుని యొక్క బిడ్డలుగా జీవిస్తారు అని చెప్తూ ఇంకొక మాటలో ఈ మాట రాయబడింది. ప్రియమైన భక్తులారా, సహోదరి సహోదరులారా, జ్ఞానము తరగని నిధి, దానిని సంపాదించేవాడు దేవునికి స్నేహితులవుతారు. దాని ఉపదేశములు ఆలించువారు దేవుడు మెచ్చుకుంటారు. మరి తల్లి ఇదేగా చెప్పింది ఈరోజు, నా కుమారుడు చెప్పినట్లు చేయండి అని చెప్తుంది. శ్రేష్టమైన జీవితం, శ్రేష్టమైన కుటుంబాలు, శ్రేష్టమైన ప్రపంచం, శ్రేష్టమైన మన పుణ్యక్షేత్రం మరీ తల్లి జ్ఞానపాత్రంగా ఉన్న ఈ తల్లి యొక్క అనుగ్రహాలకు పాత్రులైన మనందరం కూడాను క్రీస్తు ప్రభువు చెప్పినట్లు చేయండి అని చెప్పిన మాట, ఆ జ్ఞానం చాలా లోతైంది. అలా చేస్తే జ్ఞానము తరుగని నిధి, దానిని సంపాదించు ప్రతి ఒక్కడు దేవునికి స్నేహితులవుతారు. దాని ఉపదేశములు ఆలించువారు దేవుడు ఎంచక్కగా మెచ్చుకుంటాడు. దేవుని యొక్క మెప్పుదలలో జీవించిన ప్రతివారు దేవునికి ప్రియమైన బిడ్డగా జీవిస్తారు. ప్రియమైన భక్తులారా, సహోదరి సహోదరులారా, చివరి మాటగా మళ్ళీ అమ్మ గురించే, తన కడుపున బిడ్డ ఉన్నాడని తెలిసిన క్షణం నుండి తాను కాటికి పోయే చివరి క్షణం వరకు బిడ్డ గురించి ఆలోచించి తపన పడేది అమ్మ. అమ్మకు నగలు నాన్నలు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ తన పెంపకాన్ని ప్రశ్నించే అవకాశాన్ని ఎప్పుడు ఇవ్వద్దు. ప్రియ భక్తులారా, మరీ తల్లి బిడ్డలుగా, ఆ దేవుని భక్తులుగా గుణదలమాత 101 సంవత్సరాల పాటు ఈ గడ్డ మీదకు వచ్చి మనం ఆ తల్లి ఆదరణ, ఆ తల్లి ప్రేమలో, ఆ తల్లి దీవెనలతో తన కుమారుని యొక్క పాలనలో జీవిస్తున్న మనందరం ప్రియమైన భక్తులారా, సహోదరి సహోదరుల, గుర్తించుకోండి. ఒక కథోలిక బిడ్డగా, ఒక క్రైస్తవ బిడ్డగా మరీ తల్లి యొక్క పెంపకాన్ని ప్రశ్నించే జీవితాన్ని జీవించొద్దు. జ్ఞాన పరిపక్వత లేని అజ్ఞానులుగా జీవించటం ద్వారా దేవునికి దూరమై, ఆ తల్లికి దూరమై మన జీవితాన్ని దుర్బలపాలు చేసుకోవద్దు, అజ్ఞానులుగా జీవించవద్దు అని ఈ జ్ఞానాపాత్రమైన మరీ తల్లి మనందరికీ ఎంచక్కా చెప్తుంది. అలా జీవించే భాగ్యాన్ని మనందరికీ కూడా దేవుడు ప్రసాదించాలని ప్రత్యేకంగా కోరుకుందాం. అయితే చివరి ఒక కథ చెప్పి మానేస్తాను, ఎందుకంటే ప్రసాద్ తింటా టైం అయితే. ముగ్గురు జ్ఞానులు, గొల్లలు, వీళ్ళందరి మరీ తల్లి దగ్గరికి వెళ్ళి అన్ని బహుమతులు అన్నీ సమర్పిస్తూ ఉన్నారంట. సమర్పిస్తున్నప్పుడు ఆ గొల్లలతో పాటు, జ్ఞానులతో పాటు ఒక బిడ్డడు కూడా వెళ్ళాడు. వీళ్ళందరూ అన్ని రకరకాల బహుమతులు మరీ తల్లికి, బాలియస్కి సమర్పిస్తూ ఉంటే ఆ బిడ్డడు దూరంగా ఉండి, నేనేమీ తేలేకపోయానే అని కుమిలిపోతూ, కానీ కళ్ళారా బాలియస్ని మరీ తల్లి చూస్తున్నాను అని సంబరపడుతూ ఆ తబ్బిబ్బై ఉంటూ ఉన్నాడంట. అప్పుడు ఈ ముగ్గురు రాజులు బంగారం సాంబ్రాన్ని ఇస్తున్నారు, గొల్లలేమో గొర్రె పిల్లలు అవన్నీ ఇస్తూ ఉన్నారు. దాన్ని గమనించిన ఆ తల్లి దూరంగా ఉండి ఒక మాట చెప్పిందంట. మరీ తల్లి వీటిని స్వీకరిస్తూనే ఆ అమ్మ ఒక మాట చెప్పిందంట ఆ బిడ్డకు, బిడ్డ నా బిడ్డను పట్టుకోవా అని. బిడ్డ నా బిడ్డను పట్టుకోవా, నేను ఈ యొక్క బహుమతులు స్వీకరిస్తాను అని ఆ తల్లి అందంట. ప్రియమైన క్రైస్తవ భక్తుడు భక్తురాల, గుణదల మాత జ్ఞానపాత్రం ఈ తల్లి పాదాల చెంత చేరిన మనము, విరిగి నలిగిన హృదయం, అజ్ఞానపు జీవితం జీవిస్తున్న మనము ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని, ఆ బిడ్డనే స్వయంగా మన చేతుల్లో లాలించి ఆడించి పాలించి మన దైవాన్ని కళ్ళారా చూసే భాగ్యాన్ని మనకందరికీ దక్కేట్టుగా ఆ తల్లి యొక్క ప్రార్థన మన వెంట ఉండాలని ఈ యొక్క దివ్య పూజ వల్ల మనసారా ప్రార్థించుకుందాం.
దివ్యరాగాలతో వినుతింతును నవ్యభావాలతో సమర్పింతును దివ్యరాగాలతో వినుతింతును నవ్యభావాలతో సమర్పింతును గోధుమ పములను ద్రాక్షారసములను ప్రేమ కానుకలను ధనధాన్యములను గోధుమ పములను ద్రాక్షారసములను ప్రేమ కానుకలను ధనధాన్యములను చేకొనుము స్వామి దీవించుము చేకొనుము స్వామి దీవించుము దివ్యరాగాలతో వినుతింతును నవ్యభావాలతో సమర్పింతును దివ్యరాగాలతో వినుతింతును నవ్యభావాలతో సమర్పింతును సగమపగరిసా సగమనిరా మనసార నిన్ను నేను కోరుకొంటిని తొలి ఫలములను కొని తెచ్చితిని మనసార నిన్ను నేను కోరుకొంటిని తొలి ఫలములను కొని తెచ్చితిని ఆబేలుని మనసు మించి న్యాయమైన వాటిని ఆబేలుని మనసు మించి న్యాయమైన వాటిని అర్పింతును గైకొనుము అర్పింతును గైకొనుము ఆశీర్వదించుము దివ్యరాగాలతో వినుతింతును నవ్యభావాలతో సమర్పింతును దివ్యరాగాలతో వినుతింతును నవ్యభావాలతో సమర్పింతును గోధుమ పములను ద్రాక్షారసములను ప్రేమ కానుకలను ధనధాన్యములను గోధుమ పములను ద్రాక్షారసములను ప్రేమ కానుకలను ధనధాన్యములను చేకొనుము స్వామి దీవించుము చేకొనుము స్వామి దీవించుము సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించి బలి సర్వశక్తి గల సర్వేశునికి అంగీకారమునట్లు ప్రార్థించుదము. ప్రభువా తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలి స్వీకరించుగాక. ఓ ప్రభువా, మేము మీకు సమర్పించి కానుకలను పవిత్రపరచుము. మహిమగల పరిశుద్ధ కన్యమరియమ విజ్ఞాపన ప్రార్థన ద్వారా మా హృదయమునందు మీ జ్ఞానమునకు యోగ్యమైన నివాసమును సిద్ధపరపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనసులు ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము.
యుగయుగములకు పూర్వమే మమ్మ మీతో సఖ్యపరుచుకొని ప్రణాళికను రూపొందించితడి. ఈ సమాధాన పరమ రహస్యమును అంతములేని మీ మంచితనముతో కాలము సమీపించినప్పుడు పవిత్ర కన్య మరియమ్మ ద్వారా పరిపూర్తి గావించితిరి. జ్ఞానము తనంతట తానే తన కన్య మరియమ్మ పవిత్ర గర్భమందు నివాసము నిర్మించుకునేను. కాలములను కలుగజేసిన వాడు ఈ ప్రాపంచిక కాల చక్రములో జన్మింప చిత్తగించెను. తద్వారా పూర్వం నుండి వారసముగా సక్రమించిన పాపమును రూపుమాపుటకు నూతన ఆదాముగా విచ్చేసెను. తేజోమయమైన తన రూపమును మనలో నూతనీకరింప దలంచెను. కావున సకల పునీతులతోనూ దేవదూతులతోనూ కలిసి నిరంతరము మేము స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధ 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 మీరే పరిశుద్ధ 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 మీరే పరిశుద్ధ దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 హోసానా 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 పరలోకమందున హోసానా 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 పరలోకమందున పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. ప్రభువు నామమున విచ్చేయువారు ధన్యులు ధన్యులు ధన్యులు. హోసానా 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 పరలోకమందున హోసానా 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 పరలోకమందున హోసానా పరలోకమందున హోసానా పరలోకమందున. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శిలువ శ్రమకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రను అందుకొని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు వేచియుందుము. నీవు మరణవచ్చు వరకు వేచియుందుము.
కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్సు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సమ్ముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మా పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తముందు పాలివర్గమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ తిరుసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతి గారిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కార్యక్రమం చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుడు. వారి మీ దివ్య ప్రకాశం చేసుకునుడు. మా అందరిపై దయ చూపి దేవుని కనితరి మరియ మాతోనూ, ఆమె నిగ్రహవరుడైన పునీత యేసేపు గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆదిని మీరు సేవ చేస్తున్న పుణ్యాత్మ అందరితోనూ మాకు నిత్యంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. మీ నామం పూజింపడగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడి యేసుక్రీస్తు ఆగం నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక మీ శ్రీస విశ్వాసం వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి సమాధానము ఆయురారోగ్యములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందుము. సర్వేశ్వరుని ప్రియగుని పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియగుని పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు సమాధానము దయచేయుము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపం పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుట నేను ప్రార్థనను కాను, కానీ నేను ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దయచేసి గమనించండి, గురువులు మీ వద్దకు దివ్య సత్ప్రసాదాన్ని తీసుకుని వచ్చేటప్పుడు 2 లైన్లో భక్తియుతంగా స్వీకరించడానికి ప్రయత్నం చేయండి. గురువులు మీ మధ్యకు రావడానికి కొంచెం స్థలాన్ని ఇవ్వండి. దయచేసి గమనించండి, తరచుగా దివ్య బలి పూజలలో పాలు పంచుకుంటూ దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించేటటువంటి కథోలికులు మాత్రమే దయచేసి దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించడానికి 2 వరుసలలో సిద్ధపడండి. మిగిలినటువంటి భక్తులు, విశ్వాసులు మీ స్థలాలలో కూర్చుని ప్రార్థన చేసుకునండి. గమనించండి, దివ్య సత్ప్రసాదాన్ని కేవలం ఆర్సిఎం సంఘానికి చెందినటువంటి కథోలిక క్రైస్తవులు మాత్రమే స్వీకరించడానికి సిద్ధపడండి. మిగిలినటువంటి భక్తులు, విశ్వాసులు మీ స్థలాలలో కూర్చుని ప్రార్థన చేసుకునండి. గొర్రె పిల్ల బిందుకై పిలువబడిన వారు ధన్యులు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల. రండి రండి దైవ జనమ దివ్యమైన ఆహారము. రండి రండి దైవ జనమ ధన్యమైన మన ప్రభును విందుకు. బిందుకై పరమ ప్రభు బిందుకై బడి బడిగా రండి వరములు పొందుటకై. బిందుకై పరమ ప్రభు బిందుకై బడి బడిగా రండి వరములు పొందుటకై. పరమాత్మని బిందు పరలోకపు మందు. పరమాత్మని బిందు పరలోకపు మందు. ప్రీతితో లోపలగా పరుగునారా రండి. ప్రీతితో లోపలగా పరుగునారా రండి. బిందుకై పరమ ప్రభు బిందుకై బడి బడిగా రండి వరములు పొందుటకై. బిందుకై పరమ ప్రభు బిందుకై బడి బడిగా రండి వరములు పొందుటకై. బిందు బిందు కమ్మరి విందు 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 క్రీస్తు ప్రభుని విందు
స్వీకరించగరారే క్షేమమైనది విందు రక్షడి యేసుని విందు క్రీస్తుని విందును స్వీకరించగరారే క్షేమమైనది విందు రక్షకుడేసుని విందు శాశ్వత జీవపు విందు సర్వోన్నతని పొందు శాశ్వత జీవపు విందు సర్వోన్నతని పొందు నిత్య జీవమిచ్చే విందు పరమ ప్రసాదం ఈ విందు నిత్య జీవమిచ్చే విందు పరమ ప్రసాదం ఈ విందు బిందు బిందు కమ్మని బిందు 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 క్రీస్తు ప్రభుని బిందు మనకు జీవం క్రీస్తు రక్తం మనకు ప్రాణం క్రీస్తు దేహం మనకు జీవం క్రీస్తు రక్తం మనకు ప్రాణం ప్రేమనందుని పొందులు ప్రేమదారులు చిందులు ఆత్మతాన్ని మించిన విందు అమరత్వాన్ని పంచులు ప్రేమదారుని పొందులు ప్రేమదారులు చిందులు అమృతాన్ని మించిన విందు అమరత్వాన్ని పంచులు మోక్షదాముని బిందు మానీయునితో పొందు మోక్షదాముని బిందు మానీయునితో పొందు సత్యవాక్కులాయి విందు మోక్ష ప్రసాదం ఈ విందు సత్యవాక్కులాయి విందు మోక్ష ప్రసాదం ఈ విందు బిందు బిందు కమ్మని బిందు 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 క్రీస్తు ప్రభుని బిందు రెండి రారెండి దైవ జనమా దివ్యమైన ఈ ఆహారముకై సరిసారి సారిసా సరిసారి సారిసా రండి రారండి దైవ జనమా ధన్యమైన మన ప్రభుని బిందు రండి రారండి దైవ జనమా దివ్యమైన ఈ ఆహారముకై రండి రారండి దైవ జనమా ధన్యమైన మన ప్రభుని విందుకై పరమ ప్రభు విందుకై బడి బడిగా రండి వరములు పొందుటకై విందుకై పరమ ప్రభు విందుకై బడి బడిగా రండి వరములు పొందుటకై పరమ ప్రభు బిందుకై బడి బడిగా రండి వరములు పొందుటకై విందుకై పరమ ప్రభు విందుకై బడి బడిగా రండి వరములు పొందుటకై పునీత ఇన్యాస్ వారు చేసిన జపము క్రీస్తుని ఆత్మమా క్రీస్తుని ఆత్మము క్రీస్తుని శరీరమా మమ్ము రక్షించండి క్రీస్తుని రక్తమా మాకు తృప్తి కలిగినట్లు చేయకండి క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ మమ్ము కడగండి క్రీస్తు అనుభవించిన కష్టమా మాకు ధైర్యం కలిగినట్లు చేయండి ఓ మంచి యేసువా మా ప్రార్థన ఆలకించండి మీ గాయముల లోపల నన్ను దాచుకునండి నేను మిమ్ము ఎడబాయునట్లు చేయకండి దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి నన్ను మీ సన్నిధికి రాజేయండి అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మేము స్తుతింపబడుగాక ఆమేన్ గుణదల లూర్దు మాత పేరిట నవదిన జపము
మహాపరిశుద్ధ గుణదల లూర్దు మాత, సర్వేశ్వరుని మాత, నిన్ను మిక్కిలి భక్తితోనూ పుత్రీ పుత్ర వాత్సల్యముతోనూ వందించుచున్నాము. మమ్మును మాకు గల సమస్తమును మీకు వశము చేయుచున్నాము. నీ మాతృ సంరక్షణలో ఉన్న అనేక మంది భక్తులను కరుణ కటాక్షములతో ఆదుకొనుచున్న గుణదల లూర్దు మాత, నీకు మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మా అవసరములను కూడా పరిపూర్ణ నమ్మికతో నీ సమక్షమున చేర్చి నీ శరణమును కోరి ప్రార్థించుచున్నాము. క్రైస్తవుల సహాయమాత, దయగల తల్లి, మమ్ము నెనరుతో కాపాడదలచి గుణదల కొండపై వెలసిన మాత, ఈ నవదిన ప్రార్థనలలో మేము వెల్లడించుచున్న ఈ ప్రత్యేక మనవిని మా ప్రభువైన క్రీస్తు సమక్షమునకు చేర్చ కనికరింపుము. అందరూ మౌనంగా మన మనవులను తెలుపుకుందాం. దయగల దేవమాత, గుణదల లూర్దు మాత, నేను దైన్యము, వినయము, నిగ్రహము, దైవ ప్రేమ మున్నగు పుణ్యములను అభ్యసించుటలోను నిన్ను కీర్తించుటలోను నాకు సహాయపడుము. నీవు నా సంరక్షకురాలవయ్యుండి అపాయములలో నాకు మార్గచూపరివై శరణమయ్యుండుము. సంశయములలో నా దాపుననే ఉండి పరిశుద్ధత్వములో క్రీస్తు చెంతకు నడిపింపుము. నేను యేసు ప్రభువుతో ఐక్యమై నీతో పాటు ఆయనను మోక్షములో దర్శించి స్తుతించు భాగ్యమును దయచేయుము. నేను మంచి మరణం పొందునట్లు సాయపడుము. అత్యంత దయగల గుణదల లూర్దు మాత, నీ శరణ కోరి నీ సహాయమును పొందని వారు ఎవ్వరునూ లేరని నేను ఎరుగుదును. కన్యకల యొక్క రాజ్ఞి, దయారసము గల తల్లి, ఇట్టి నమ్మికతో ప్రేరేపింపబడి నీ దివ్య పాదములను పట్టి అడుగుచున్నాను. శక్తిగల నీ విజ్ఞాపన ప్రార్థన ద్వారా పాపినైన నన్ను ఆదుకొనుము తల్లి. ఆమేన్. పరిశుద్ధ గుణదల లూర్దు మాత, ప్రార్థించుదాము.
మా ప్రభు అయిన దేవా, మీ కన్య మరియమ్మ హృదయమును విజ్ఞాపంతో అద్భుతముగా నింపిన విధముగా పవిత్ర బలి ద్వారా మా హృదయములను మీ తేజోవంతమైన జ్ఞానంతో నింపము. తద్వారా సత్యవంతుడైన మేము తెలుసుకొని ప్రేమింతుము, విశ్వాసం కలిగి జీవింతుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అందరూ 2 నిమిషాలు కూర్చుందాం. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గుణదల లూర్దు మాత మహోత్సవములు నవదిన ప్రార్థనలో 8వ రోజున దివ్యబలి పూజను సమర్పించడానికి మన మధ్యలో వేంచేసిన ఎంఎఫ్ ప్రొవిన్షియల్ సుపీరియర్ అయినటువంటి గురుశ్రీ బలుగూరి రాజు గారికి, విజయవాడ మేత్రానులు మాన్యశ్రీ తెలగతోడి జోసెఫ్ రాజారావు గారు తరపున, వికాస్ జనరల్ మెస్పం గాబ్రియేల్ గారు, మువ్వల మోన్సీనర్ మువ్వల ప్రసాద్ గారు, అదేవిధముగా పుణ్యక్షేత్ర రెక్టర్ మరియు విచారణ గురువులైన ఏలేటి విలియం జయరాజ్ స్వామి గారి తరపున ప్రత్యేకముగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాము. మరియ తల్లి జ్ఞాన పాత్రము గురించి చక్కగా వివరించి, మరియ తల్లి వలె మనము కూడా జ్ఞానములో నింపబడాలని, దేవుని యొక్క విశ్వాసములో ఎదగాలని ఎంతగానో వారి యొక్క వాక్యములో బోధించారు. అదేవిధముగా ఈ యొక్క రోజున ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొన్నటువంటి విచారణలు క్రీస్తురాజపురం, వనుకూరు, ఎనికేపాడు, అజ్జంపూడి విచారణలు, ఆ విచారణ సంఘస్థులను తోడుకొని వచ్చిన విచారణ గురువులకు మా యొక్క ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మరి యొక్క దివ్య బలి పూజలో చక్కని పాటలు పాడిన అజ్జంపూడి విచారణ గాయక బృందానికి విచారణ తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము. మరి ఈరోజు పూజ నర్పించినటువంటి బలుగురు రాజు ఫాదర్ గారిని సన్మానించడానికి శ్రీ నలాది కృష్ణారావు గారి యొక్క కుటుంబాన్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. ఫాదర్ ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. అదేవిధముగా స్మృతివనములో పుణ్యక్షేత్ర వ్యవస్థాపకుల విగ్రహాలకు పూలమాలలతో గౌరవించిన శ్రీ శీలం ఆనంద్ కుమార్ గారి యొక్క కుటుంబాన్ని కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము. ప్రతిరోజు ఈ యొక్క నవదిన ప్రార్థనలు, అదేవిధముగా 3 రోజుల పండుగలలో మీరు అవకాశం ఉన్నంత వరకు చాలామంది వచ్చి దివ్య బలి పూజలో పాల్గొంటూ ఉన్నారు. రాలేనటువంటి వారికి మీరు ఇంటికాడ నుంచి వీక్షించడానికి క్యాథలిక్ హబ్ టీవీ, అదేవిధముగా తల్లితాకిమి ఉన్నతి అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో మీరు ప్రతిరోజు కూడా ఈ యొక్క దివ్య బలి పూజలను మీరు చూడగలరు. అదేవిధముగా ఆ నవదిన ప్రార్థనల తరువాత 3 రోజుల పండుగలో కూడా భక్తియుతముగా పాల్గొనవలసిందిగా ప్రేమపూర్వకంగా విచారణ తరపున, పుణ్యక్షేత్రం తరపున ఆహ్వానిస్తూ ఉన్నాము. రేపటి దినాన నవదిన ప్రార్థనలో చివరి రోజు 9వ రోజున దివ్యబలి పూజను సమర్పించడానికి మన మేత్రాసన వికార్ జనరల్ సెయింట్ పాల్స్ కెథడ్రల్ విచారణ గురు కర్తలైనటువంటి మోన్సినోర్ మువ్వల ప్రసాద్ గారు దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఈ యొక్క దివ్యబలి పూజలో పాల్గొంటున్నటువంటి విచారణలు సెయింట్ పాల్స్ కెథడ్రల్, ముస్తాబాద్ విచారణ, కేసరపల్లి విచారణలు అందరూ కూడా రేపు సాయంకాలం 5:30 గంటలకు ఈ యొక్క దివ్యబలి పూజలో పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందుకోవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. అందరూ లేచి నిలబడి చివరి ప్రార్థనలకు దేవుని యొక్క దీవెనలు పొందుకోవడానికి సిద్ధపడదాం. చివరి ఆశీర్వాదం ముందు ఒక మాట, ప్రియమైన భక్తులారా, ఈ యొక్క దివ్య పూజ బలికి నేను ఆహ్వానించినటువంటి మన పుణ్యక్షేత్ర రెక్టర్ గారైన ఏలేట్ జయరాజ్ ఫాదర్ గారికి, మన జ్ఞాన తండ్రి తెలగతోటి రాజారావు గారికి, మోన్సినియోర్స్ ప్రసాద్ ఫాదర్ గారికి, గాబ్రియల్ ఫాదర్ గారికి మా విశ్వాస సభ తరపున కృతజ్ఞత తెలుపుకుంటూ, ఇందాక చెప్పడం మర్చిపోయే కంగారులో ఎఫీషియల్కి రాసిన లేఖ 5వ అధ్యాయం 16-17 వచనంలో చెడు దినాలు కనుక జ్ఞానం కలిగి జీవించండి,
అజ్ఞానులుగా గాక వివేకం కలిగి ఏది చెడో ఏది మంచో తెలుసుకొని వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని క్రీస్తు బిడ్డలుగా జీవించమని చెప్తూ ఉన్నారు. గుణదల మాత పండుగ 2025 సంవత్సరంలో మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని మేలు చేసే బిడ్డలుగా జ్ఞానులుగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ఆ పరిధిని వేడుకుంటూ ప్రార్థించుకుందాము. ప్రభు మీతో ఉందురుగాక. ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ చల్లగా దీవించి కాచి కాపాడుదురుగాక. దివ్య పూజ బలి ఆరాధన సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలోను సేవలోను జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. విశ్వాసుల జననీ, దైవ జననీ, ధన్యాత్ముల జననీ, విశ్వజననీ, విశ్వాసుల జననీ, దైవ జననీ, ధన్యాత్ముల జననీ, విశ్వమునకు రక్షకుని ఇచ్చిన జననీ, విశ్వమునకు రక్షకుని ఇచ్చిన జననీ, విశ్వాస మార్గంలో మమ్ముల నడుపు తల్లి. అమ్మా మరియ మాత, మా కొరకు ప్రార్థించు లూర్దు మాత. అమ్మా మరియ మాత, మా కొరకు ప్రార్థించు లూర్దు మాత. తన